కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్లో అంతర్మదనం మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను ఎత్తి చూపుతూ ఇచ్చిన నివేదికలోని అంశాలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. కమిషన్ నివేదికలోని అంశాలపై బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా దృష్టి పెట్టింది. అధినేత కేసీఆర్ దీనిపై పార్టీ నేతలతో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదు అన్నవాడు అజ్ఞాని అంటూ కేసీఆర్ స్పందించారు. రిపోర్టు ఊహించినట్టే వచ్చిందని, అది కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ అంటూ మండిపడ్డారు. ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూనే ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై సర్కారు చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్తో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలేంటి, దాని ఆధారంగా ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటే ఏం చెయ్యాలన్న విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. కమిషన్ ఇచ్చిన నివేదికపై కేబినెట్ ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగొచ్చు లాంటి అంశాలపై కేసీఆర్తో ముఖ్య నేతలు సమాలోచన చేసినట్లు సమాచారం. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్తో పాటు బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని పీసీ ఘోష్ కమిషన్ సూచించినట్లయితే దాన్ని ఎదుర్కొనేందుకు ఏం చెయ్యాలన్న దానిపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఏం చేయబోతోంది, అందుకు అనుగుణంగా న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారట. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయంపైనైనా న్యాయ పోరాటం చేయాలని నేతలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎలాంటి విచారణ కమిటీని వేసినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్తో పాటు అధికారుల తీరును కమిషన్ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. 3 బ్యారేజీల నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని, సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లో కూడా లోపాలు ఉన్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ పీసీ ఘోష్ నివేదికతో మరింత ఉక్కిరిబిక్కిరి అవుతోంది.